సకల ప్రాణి హృదంతరాళమున భస్వజ్యోతి అయ్యుండు ఈశ్వరుడు అచ్యుతుడు చిక్కలుండు అచ్యుతుడై ఎడన్ చక్రహస్తకుడై వైష్ణవమాయ గప్పి విరటజా గర్భంబున కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్లీలతో. ఎంత గొప్ప పద్యం వేశారో చూడండి. ఆయన అన్నారు, సకల ప్రాణి హృదంతరాళమున భస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకలుండు అచ్యుతుడయ్యడన్. అచ్యుతుడన్నారు. అచ్యుతుడంటే ఏ పరిస్థితులలో ఏ కాలములో కూడా తన యొక్క స్థానము నుండి భ్రంశమును పొందనివాడు. అటువంటి వాడు ఆయన ఎక్కడుంటాడు? సకల ప్రాణి హృదంతరాళముల భస్వజ్యోతి అయ్యుండు. భా అన్నది కాంతి, జ్ఞానం. అన్ని ప్రాణుల హృదయాలలో ఉన్న భావనలను అర్థం చేసుకోగలిగిన వాడు. ఇంతమంది మామగారులు ఇక్కడున్నా రక్షించడం అన్నది మాత్రం ఆయన నుంచే రావాలి. వీళ్ళు రక్షించిన ఆ రక్షణ శక్తి ఈయన నుంచే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లుంటే పంపులోంచి వస్తాయి. పంపు నీళ్ళక్కడ లేకపోతే పంపులోంచి ఏమొస్తాయి? అందుకని ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడుంది మెయిన్ సెంటర్ అని పట్టుకుంది. ఇది తెలుసుకున్నాడు స్వామి. ఎలా తెలుసుకున్నాడు? సకల ప్రాణి హృదంతరాళముల భస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకళుండు అచ్యుతుడు అంటున్నావేమో. సూక్ష్మకళుండు మంత్రపుష్పం చెప్పేసింది. నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ. వడ్డుగింజ పెట్టుకుని ఇలా గీరితే మొన ఎంత ఉంటుందో అంత ఇక్కడ ప్రకాశిస్తుంటాడు. సూక్ష్మకళుండచ్యుతుడై ఎడన్ విరటజాగర్భంబున చక్రహస్తకుడై అంగుష్టమాత్రుడైపోయాడు. బొటన వేలంత వాడైపోయాడు. ఇక్కడ బయట రథం దగ్గర నిలబడ్డాడు. అక్కడ ఉత్తరా గర్భంలోకి వెళ్ళిపోయాడు. బొటన వేలంత వాడై ఉన్నాడు. పట్టు పీతాంబరం కట్టుకున్నాడు. చతుర్భుజుడయ్యాడు. చేతిలో చక్రం పట్టుకున్నాడు. ఒక చేతితో గదని ఇలా తిప్పుతున్నాడు. ఇలా గదని తిప్పుతున్నవాడు ఎంతున్నాడు? బొటన వేలంతున్నాడు. కడుపులో పడుకున్న పిండమేమంటోంది? అమ్మ బాబోయ్, అగ్నిహోత్రం వచ్చేసింది, నన్ను ఇది కాల్చేస్తోంది, నన్ను రక్షించేవాడెవడు, నేను మొర పెడితే ఎవరికి వినపడుతుంది, గర్భంలో ఉన్నాను అని ఏడుస్తోంది. ఈయన ఆ పిండానికి ఎదురొచ్చాడు. ఎవరు వేశాడు? అశ్వత్థామ వేసేశాడు మళ్ళీ బ్రహ్మాస్త్రం. ఎవరిని చంపడానికి? ఇంకా కడుపులో మంట మిగిలిపోయాడు. ఒక్క నలుసు ఉత్తరాగర్భంలో ఆ పిండము సంహరింపబడాలని వేసేశాడు. వచ్చేసింది లోపల ఉన్న పిండం మీదకి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ? ఉత్తరాగర్భమునందు పెరుగుతున్నటువంటి పిండము యొక్క ముందు భాగమునందు అంగుష్టమాత్రుడై నిలబడ్డాడు. గదని తిప్పుతున్నాడు. చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి. ఇదో గొప్ప మాట. వైష్ణవమాయని ప్రకటించాడు. ఒక్కసారి తన తేజస్సుని చూపించాడు. ఎక్కడ? ఉత్తరాగర్భంలో. ఎవరికి కనపడుతోంది? పిండమునకు తప్ప ఎవరికి కనపట్టాలా? ఉత్తరకి కనపట్టాలా, పాండవులకి కనపట్టాలా, లోకమునకు కనపట్టాలా. అమ్మ కడుపులో ప్రదర్శిస్తున్నాడు ఈ లీల. తాను బయట అలా నిలబడున్నాడు. చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై. కురు సంతానం అంటే వేరోట అనుకోకండి. కౌరవులంటే కురువంశంలో వాళ్లే పాండవులును కౌరవులు కూడా. అందుచేత కురు సంతానార్థి అయి అడ్డమై పాండవుల వంశము నిలబడడం కోసమని తాను పిండమునకు ఎదురెళ్ళి నిలబడి బ్రహ్మగారి అస్త్రము నుంచి వచ్చినటువంటి తేజస్సుని తన తేజస్సులో కలిపేసుకుని చాలా ఉల్లాసంగా సంతోషంగా పిల్లాడి వంక చూస్తే వాడి ఇంకా సరిగా అమరని రెండు చేతులతో ఎంత అందగాడురా, బొట్టన వేలంతున్నాడు. పట్టు పీతాంబరం కట్టుకుని గద తిప్పుతూ చక్రహస్తకుడై మా అమ్మ కడుపులోకొచ్చి అంతటి అగ్నిహోత్రాన్ని తాగేసి నన్ను రక్షించాడా అని స్తోత్రము చెయ్యడము చేతకాని పిండము కనురెప్పలు పైకెత్తి చీకట్లో చూస్తుండగా అంతర్ధానమైపోయాడు. కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. అశ్వత్థామ చేత విడువబడనటువంటి బ్రహ్మాస్త్రము నుంచి పైకి వచ్చిన అగ్నిహోత్ర జ్వాలలను తాను తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఇది సూతుడు చెప్పన్నాడు. చిత్రంగా ఉందా ఈ మాట? అలా ఎలా పుచ్చుకుంటాడు అని అనుకుంటున్నావా? నీకు మొట్టమొదటి చెప్పాను కదా 22 అవతారాలు. 22 అవతారాలలో మొట్టమొదటి అవతారం ఇది. అన్నీ అందులోంచి వచ్చే ఉన్నది నారాయణుడు. అందులోంచి నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు. అందులోంచి పుట్టిన వాడి తేజస్సుని ఎందులోంచి వచ్చాడో అందులోని వాడు పుచ్చేసుకోవడం పెద్ద గొప్ప. పుచ్చేసుకున్నాడయా. అందుకని ఆ తేజస్సుని తనలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది పాండవులు చేయగలరా? కృష్ణుడు చేశాడు. ఎందుకు చేశాడు? ఇప్పుడు అనుసంధానం చేయండి.
ద్రోణాచార్యుల వారి కుమారుడైన అశ్వత్థామని రథం మించి దింపగానే కృష్ణుడు అన్నాడు చంపేయి అన్నాడు. అర్జునుడు వెంటనే చంపేసి ఉండుంటే వీడికి నేను 18 అధ్యాయముల గీత చెప్పినా వీడికి అర్థం కాలేదు ధర్మం అంటే ఏమిటో. కాబట్టి నేను ఉత్తరాగర్భంలో ఉన్న పిండాన్ని రక్షించక్కర్లేదనుకున్నాడు. తను చెప్పినా అశ్వత్థామని చంపలేదు. అది ధర్మము కాదు, గురుపుత్రుడు బ్రాహ్మణుడు అని వదిలిపెట్టేశాడు. ద్రౌపది వదిలిపెట్టేసింది. ఈ ధర్మాన్ని తన దృష్టిలో పెట్టుకున్నాడు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే ఈశ్వరుడు. ధర్మమును పాటించిన వాణ్ణి తాను రక్షించాలి. ఇప్పుడు ఎలా రక్షించాడు? ఎవ్వడూ రక్షించలేని రీతిలో రక్షించాడు. ఇటువంటి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క ఈశ్వరుడు మాత్రమే చెయ్యగలడు, కృష్ణుడు మాత్రమే చెయ్యగలడు. అటువంటి కృష్ణ పరమాత్మని నమ్ముకున్న వాడికి నీ కోరిక తీరదని ఇంకా నువ్వు అనుమానం పెట్టుకుంటున్నావా? నీ కష్టం తీర్చలేడని నువ్వు అనుకుంటున్నావా? అలా అనుకుంటే ఇంకా నిన్ను మార్చగలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడా? ఉత్తరాగర్భమునందు చనకబడుతున్నటువంటి పిండమును దహింపబోతున్నటువంటి అగ్నిహోత్రమును తన యొక్క తేజస్సులో నింపుకుని రక్షించినటువంటి పరమాత్మ పాదములు స్మరించి కృష్ణాని నోరున్నందుకు అంటే నిన్ను రక్షించడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అందుకని నీ యందు భక్తిని పాదుకొలపగలిగినటువంటి ఒక గొప్ప లీలని ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. ఇది ఎలా చేశాడు? ఆ వెలుతురుని తనలోకి తీసుకోవడం పెద్ద కష్టపడిపోయి అల్లరైపోయి చేయలేదుట. చాలా హేళగా చిరునవ్వు నవ్వుతూ ఆ ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి అగ్నిహోత్రాన్ని తాను పుచ్చేసుకున్నాడు. పిండం అలా చూస్తూ ఉండిపోయింది. రేపటి రోజున విందుడు గారి పరీక్షిత్ అని పేరు ఎందుకు వచ్చిందో చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆ ఆఖ్యానం. అందుచేత అటువంటి స్థితిలో రక్షణ చేశాడయా కృష్ణ భగవానుడు. ఉత్తర వెంటనే పొంగిపోయి సంతోషంతో నా కడుపులో అగ్నిహోత్రం చల్లారిపోయిందయా, నా పిండము రక్షింపబడింది, పాండవ వంశము రక్షింపబడిందని పొంగిపోయింది. పొంగిపోతే ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలి కదండి. ఎవరు చెప్తారు? మనం అయితే ఏమంటాం, చాలా థ్యాంక్స్ అండి బాబు, నిజంగా చాలా గొప్ప పని చేశారు, వచ్చే ఆదివారం నాడు మీకు పార్టీ ఏర్పాటు చేస్తాను సార్, అయితే 1,00,000 తులసి ఏర్పాటు చేస్తాను సార్ అని కదా మనం అనాలి. ఇలాంటి మాటలు ఎంత లూజ్ అంటారే ఇంగ్లీష్లో, ఎంత హేయంగా ఉంటాయో. అసలు స్తోత్రం అంటే ఏమిటో, అసలు భగవంతుణ్ణి కుంతీదేవి ఆ రోజున ఏమని ప్రార్థన చేసిందో, నిజంగా కుంతీదేవి స్తోత్రము వింటే ఓహో ఇదనమాట మన జీవితంలో నేర్చుకోవలసిన పద్యాలు, మనం చెప్పుకోవలసిన పద్యాలు. ఇది స్తోత్రం అంటే, ఇది కృతజ్ఞత అంటే, ఇది జీవితం అంటే ఎలా బ్రతకాలో చూపిస్తుంది కుంతీదేవి. చేస్తుంది ప్రార్థన. రేపటి రోజున అవతరిద్దురు కానీ, ఎందుకంటే ఇప్పుడు నేను మొదలు పెడితే అది పూర్తవుతుందని నాకు నమ్మకం లేదు, 10 అయిపోతుంది. అందుకని రేపటి రోజున దాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను. కానీ భీష్మ ఏకాదశి నాడు తల్లి సరస్వతీ రూపురాలైనటువంటి వాణిగారు మీకందరికీ ఇటు శారదాదేవిని ఇటు పోతన గారిని మధ్యలో కృష్ణాష్టకం ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని పంచిపెడతారు. ఆ రోజు చాలా గొప్ప రోజు కనుక ఆ రోజున భీష్మాచార్యుల వారి జీవితం అది భాగవతాంతర్గతం కాకపోయినా భీష్ముడి జీవితాన్ని అనుసంధానం చేసి భీష్మస్తుతి చేస్తాడండి మహానుభావుడు యుద్ధభూమిలో. ఆ స్తోత్రం చెప్పి ఆ భీష్మ ఏకాదశి నాడు కానుకగా దాన్ని పంచిపెడతాం. ఆ రోజు నుంచి మీకు చేతిలో ఉంటాయి.